రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సివిల్ సప్లై అధికారులు రేషన్ షాప్ల వద్ద 2 కొత్త పద్ధతులు అమల్లోకి తెచ్చారు. ఇంతకుముందుకు ఉన్నటువంటి బయోమెట్రిక్ విధానానికి స్వస్తి చెప్పి 2 కొత్త పద్ధతులు అమల్లోకి వచ్చారు. 2 కొత్త పద్ధతులు ఏంటంటే, మొదటిది మన ఆధార్ కార్డుకి ఓటీపీ అంటే ఆ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. ఆ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండడం వల్ల మనం రేషన్ షాప్ డీలర్ వద్ద మన మొబైల్ నెంబర్ ఇస్తే దానికి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ రేషన్ షాప్ డీలర్కి తెస్తే మనము ఇచ్చేస్తే మనము సరుకులు లబ్ధి పొందవచ్చు. ఇంకొకటి వచ్చేసి ఐరిస్ విధానము. మన ఆధార్ కార్డుకి తీసుకున్నప్పుడు ఏదైతే మన కళ్ళను స్కాన్ చేసి ఏదైతే ఐరిస్ విధానం ఉంటుందో ఆ ఐరిస్ విధానం కళ్ళను స్కాన్ చేసి కూడా మనం రేషన్ లబ్ధి పొందవచ్చు. అయితే ఈ 2 కొత్త పద్ధతులు ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రస్తుతము ఈ పద్ధతులు రేషన్ లబ్ధి పొందే వాళ్ళకి ఈ 2 కొత్త పద్ధతులు అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇది బెటర్గా ఉందా, పాత పద్ధతి బెటర్గా ఉందా అనే విషయాన్ని మనం రేషన్ షాప్ డీలర్ని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం చైతన్యపూర్లో ఉన్నటువంటి ఒక రేషన్ షాప్ డీలర్ వద్ద ఉన్నాము. వారిని అడిగే మిగతా డీటెయిల్స్ వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. జయకుమార్ అండి. జయకుమార్, చెప్పండి సార్, అంటే లాస్ట్ టైం వచ్చినటువంటి 2 కొత్త పద్ధతుల వల్ల మీకు ఏది బెటర్గా అనిపిస్తుంది? అంటే రేషన్ లబ్ధి పొందే వాళ్ళు ఏది బెటర్గా తీసుకుంటున్నారు? ఇది లబ్ధి చేయడానికి బాగానే ఉంది ఈ సిస్టమ్, కానీ సర్వర్ ప్రాబ్లం చాలా వస్తుంది. ఎందులో సర్వర్ ప్రాబ్లం వస్తుంది? మిషన్ అక్కడ నుంచి సర్వర్ ఎన్ఎస్సి నుంచి సర్వర్ వస్తుంది కదా, ఆ సర్వర్ ప్రాబ్లం వస్తుంది. ఈ పద్ధతి బాగానే ఉంది, కానీ ఓటీపీ కొంతమందికి అవగాహన లేదు కదా, ఇంకా ఓటీపీ ఎట్లా చూస్తారు అనేది అవగాహన లేదు. అది అయ్యిందాక కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అంటే అందరికీ ఓటీపీ లింక్ అయి ఉంటుందా సార్? మామూలుగా మీ దగ్గరకు వచ్చేటువంటి రేషన్ మ్యాక్సిమం ఉంటుంది. వాళ్ళకి కొంతమంది చదువుకోని వాళ్ళు ఉండరు కదా, వాళ్ళు చూడడానికి వస్తలేదు ఓటీపీ. అది మేము చూసి చేసే వరకు లేట్ అవుతుంది కొంచెం. ఓకే, అంటే మీరు దేనికి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు? అంటే ఓటీపీ బెటర్ అంటున్నారా, లేదంటే ఐరిస్ విధానం తీసుకుంటున్నారా? ఓటీపీ రాని వాళ్ళకి ఐరిస్ తీసుకుంటున్నాం మేము. అంటే మెయిన్గా అయితే ఫస్ట్ మీరు ఓటీపీ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు? ఓటీపీ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాము. రాలేదు అంటే మళ్ళీ ఐరిస్ తీసుకుంటున్నాం వాళ్ళతో. అంటే ఐరిస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి? ఐరిస్ లేనిది ఐరిస్ పెట్టగానే వచ్చేస్తుంది వాళ్ళది. ఓకే, అంటే మీ దగ్గర ఐరిస్ లేకుండా డైరెక్ట్ అంటే లబ్ధి పొందే వాళ్ళకి, రేషన్ తీసుకునే వాళ్ళకి కంపల్సరీ మీకు మొబైల్ లింక్ అయి ఉండాలి. మొబైల్ నెంబర్ని తీసుకొని రండి, మీ ఆధార్ అంటే మీ సేవలోకి వెళ్ళి మీ ఆధార్ మొబైల్ నెంబర్ లింక్ చేసుకొని రండి అని చెప్పేసి మీరేమైనా అడ్వైస్ చేస్తున్నారు వాళ్ళకి? వాళ్ళే చేసుకొని వస్తున్నారు, అట్లేం లేదు. లాస్ట్ మంత్ నుంచి కదా అవుతుంది ఇది ప్రోగ్రాము, వాళ్ళే చేసుకొని వస్తున్నారు. అంటే మీరైతే మెయిన్గా ఐరిసే బెటర్ అని చెప్పేసి అంటున్నారు? ఐరిస్ బెస్ట్, ఓటీపీ కూడా బెస్ట్, కానీ వాళ్ళు కొంతమంది చదువుకోని వాళ్ళకు ఓటీపీ చూడడానికి వస్తలేదు. అది కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కొంతమందికి ఫోన్లు కూడా ఉంటాయి కదా, వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఇక ఫోన్లు లేని వాళ్ళకి ఐరిస్తో తీసుకొని ఇస్తున్నాం. ఓకే సార్, అయితే మామూలుగా లాస్ట్ టైం అంటే పాత పద్ధతి బయోమెట్రిక్ ఉన్నప్పుడు మాత్రము ఓన్లీ 1st to 15th వరకే రేషన్ అనేది ఇచ్చేవారు కదా, ఇప్పుడు ఎన్ని డేస్ వరకు ఇస్తున్నారు 2 కొత్త పద్ధతులు వచ్చినప్పుడు? 15th వరకే. డేట్ ఒక్కొక్కసారి పొడిగిస్తారు, గవర్నమెంటే పొడిగిస్తుంది. లాస్ట్ మంత్ 22 వరకు ఇచ్చినాం మేము. దానికన్నా ముందు కూడా 20 వరకు ఇచ్చినాము. అంటే డేట్ అప్డేట్ చేస్తుంటారు కదా మాకు. అంటే ప్రజెంట్ మొన్నటి వరకు అయితే కొంచెం దొడ్డు బియ్యం అని చెప్పేసి కొంచెం అవి ఇచ్చేవారు కదా సార్. అంటే రీసెంట్గా 1-2 months నుంచి సన్న బియ్యం మేము అమల్లోకి తెచ్చినాం, సన్న బియ్యం ప్రొవైడ్ చేస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు. ప్రజెంట్ మీ దగ్గర సన్న బియ్యం ఇస్తున్నారు? ఇక్కడనైతే ఏం రాలేదండి సన్న బియ్యము, మా దగ్గర లవ్ బియ్యం ఇస్తున్నాం. ఏమేమి సరుకులు మీరు ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు సార్ వీళ్ళకి? అంటే వీళ్ళకి వచ్చేది ఇప్పుడు బియ్యం ఒకటి, గోధుమలు ఒకటి వస్తుంది. అంటే అవి రెండే ఇస్తారు, ఇంకా మీరు వేరే ఏం ప్రొవైడ్ చేయరు? ఏవై కార్డు ఉంటుంది వాళ్ళకి షుగర్ వస్తుంది. ఏవై కార్డు, అంత్యోదయ కార్డు అని ఒకటి వస్తుంది 35 kgsది, వాళ్ళకి మాత్రం కేజీ చక్కెర ఇస్తారు. అంటే మరి ఇక్కడ మీకు సరుకులు కనిపిస్తున్నాయి సార్, సోప్స్, సాల్ట్, ఇంక ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఎలా ఇస్తారు? అవన్నీ మామూలుగానే ఇస్తాం, అదేం ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు అడిగితేనే ఇస్తాం మేము. అది అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఇస్తాం అంతనే, కంపల్సరీ తీసుకోవాలి ఏం లేదు, అట్లేం లేదు. ఓకే, ఇక్కడ ఇంకా కొంతమంది రేషన్ సరుకులు పొందే లబ్ధిదారులు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకుందాము. చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వస్తారు? మేము ఇక్కడ చైతన్యపూర్ నుంచి వచ్చాం. ఓకే సార్, అంటే చైతన్యపూర్ నుంచి వచ్చాం మేడం. ఓకే, రెగ్యులర్గా ఇక్కడికే రెగ్యులర్గా ఇక్కడనే తీసుకుంటున్నాం. అంటే ప్రజెంట్ మీకు అంటే ఏ పద్ధతి మీకు బెటర్గా అనిపించింది? బయోమెట్రిక్లే బాగుంది. బయోమెట్రికే బాగుంది. అంటే మీరు బయోమెట్రిక్ బాగుంది అంటున్నారు, కొంతమంది హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళ గురించి బయోమెట్రిక్ అయితేనే బాగుంటుందని నా కోరిక. అంటే ఐ మీన్ హార్డ్ వర్క్ అంటే కొంతమంది మేస్త్రి పని, ఇంకా కొంచెం ర్యాషెస్ ఉంటాయి. ఫోన్ లేని వాళ్ళు కూడా ఉన్నారు కదండి, చాలా వాళ్ళు బిదవాళ్ళు కూడా ఉన్నారు కదా తెలంగాణ రాష్ట్రంలో. అంతా బలిసిన వాళ్ళు అంతా చదువుకున్న వాళ్ళు కూడా లేరు కదా. దాని గురించి బయోమెట్రిక్ అయితే ఏ ఇబ్బంది ఉండదు, ఫింగర్ ప్రింట్ తీసుకుంటారు అనుకో ఏ ఇబ్బంది ఉండదు. అంటే ఐ మీన్ ఫింగర్ ప్రింట్ తీసుకోవడం అంటే ఇప్పుడు కొంతమంది హార్డ్ వర్క్ చేస్తారు సార్, అంటే అందరు సాఫ్ట్ వర్క్ చేయరు కదా, దానివల్ల ఫింగర్ ప్రింట్స్ పడక కూడా కొంతమంది రేషన్ తీసుకోవట్లేదు. మేడం ఒకసారి కాకుండా ఒకసారి పడుతుంది, పక్కా పడుతుంది.
కొంచెం అటు ఇటు చూసుకోవడం వల్ల పడుతుంటుంది. ఓకే, మీకు మాత్రం ఫస్ట్దే బెటర్ అంటారు. ఫస్ట్దే బెటర్. ఓకే, మీరు ఎక్కడి నుంచి వస్తారు? మేము గణేష్పురి కాలనీ చైతన్యపురిలో నుంచి వస్తున్నాం. ఓకే, ఇక్కడ ఏమేమి తీసుకుంటారు? ఇక్కడ బియ్యం తీసుకుంటాం. బియ్యం ఒకటే తీసుకుంటారు. ఇంత అంటే ఇది ఒక్క దగ్గరికి వస్తారా, ఇంకెక్కడైనా మీకు నియర్ బై ఇక్కడ? లేదు, ఇక్కడికి వస్తాం. ప్రజెంట్ మీరు ఎట్లా అంటే మీ కళ్ళని స్కాన్ చేసి తీసుకుంటున్నారా, మీ ఫోన్ మొబైల్ నెంబర్కి? లేదు, కళ్ళదే చేస్తాం. కళ్ళే తీసుకుంటారు. మీకు మొబైల్ నెంబర్కి ఆధార్ కార్డ్ లింక్ అయి ఉందా? ఏమో చూడలేదు మేడం నేను, అదే ప్రాబ్లం కదా. అదే ప్రాబ్లం. సో మీరైతే ఇంకా మీకు అసలు మీ ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ అయిందా లేదనేసి మీకు తెలియదు? తెలియదు. అదే అంటే మీకు రేషన్ డీలర్ ఏమైనా చెప్తున్నారా కంపల్సరీ మీరు మొబైల్ నెంబర్ లింక్ చేయించుకోండి అని? కానీ అది కళ్ళది ఉంది కదా, ఇప్పుడు చేస్తున్నారు. ఇక అదే నడుస్తుంది, నడవని అని మేము కూడా ఊరుకున్నాం. ఇక ఈ సేవకి వెళ్తే మస్తు పబ్లిక్, ఇప్పుడు ముందే కరోనా నడుస్తుంది, ఆ పబ్లిక్లో మేము కూర్చోలేము, నిలబడలేము. వెళ్ళారా అంటే మీరు మీ సేవకి? కానీ మంది చాలా ఉండే, మస్తు మంది ఉండిరి. అందుకని ఎంత అమౌంట్ తీసుకుంటున్నారు మామూలుగా, మీకు ఏమైనా ఐడియా ఉందా? అక్కడ 150 అన్నారండి. ఓకే అండి, ఇంకొకరిని అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఇక్కడికే తీసుకోవడానికి వస్తారా సరుకులు? ఏమేమి తీసుకుంటారు? బియ్యం ఏది ఇస్తారు తీసుకుంటారు. మీరు ఏ పద్ధతిని యూజ్ చేస్తున్నారు? నాకు చదువు రాదు కాబట్టి మాకు కూడా ఎలుముద్ర అంటేనే బాగా. ఇప్పుడు వేలి ముద్రలు లేవు కదా? లేవు కాబట్టి కళ్ళతోనే ఇస్తున్నాడు. కలర్ ఐరిస్ మోహన్ నగర్ అమ్మ. మోహన్ నగర్. చెప్పండి సార్, మీరు ఇక్కడ తీసుకుంటారా సార్ రేషన్? ఇక్కడనే తీసుకుంటాం. ఓకే, ఏమేమి తీసుకుంటుంటారు? ఇంతకుముందు పెట్టినటువంటి పద్ధతికి ఇప్పటి పద్ధతికి ఆన్లైన్లో ఎక్కడైనా తీసుకునే పద్ధతి అది చాలా మంచి పద్ధతి. ఇబ్బంది లేకుండా ఫ్రీగానో 1 రూపాయికో ఏదో పోయినాము, బస్ కిరాయిలో ఒక ఇండ్లు అన్నం ఉంటాయి, అన్నం ఉంటాయి. ఇట్లాంటి పద్ధతి పెట్టిండు, దానికి సల్యూటే. కానీ ఇప్పుడు ఈ ఓటీపీ అనేది ఇంకా టైం తింటుంది. మంచిదే, దాంట్లో ఏం మోసాలు ఉన్నాయో ఏం లాభాలు ఉన్నాయో మనకు తెలియదు. అవి అంత డీప్గా మేము చర్చించలేదు, అంత డీప్గా మేము చూడలేదు. ఇక తనైతే పాపం ఫస్ట్ నుంచి తారీఖు నుంచి మొత్తం 15 డేస్ లేదా 20 డేస్ వరకు ఉంటుండే. మేము రెగ్యులర్ ఇక్కడికి తీసుకుపోతున్నాం, ఏ ఇబ్బందులు లేవు. ఐరిస్ అనేది వాళ్ళు ఏ ఉద్దేశం, మరి కరోనా ఉద్దేశమా ఇంకే ఉద్దేశమా తెలియదు. కానీ అది పెద్ద యూజ్ ఉండొచ్చు, యూజ్ లేకపోవచ్చు, అది మాకు ఇంకా లోతుగా విశ్లేషించాలి. పాత పద్ధతి ఆన్లైన్లో పెట్టిన పద్ధతికి అది సల్యూట్, చాలా మంచి పద్ధతి. ఎందుకంటే 2 రూపాయల కోసం ఉద్యోగ నిమిత్తం ఇక్కడికి వచ్చి బియ్యం కోసమే ఆడికి పోవాలంటే ఎంత ఇబ్బంది అవుతుందో, చాలా మంచి పని చేసాడు. ఇది మాత్రం డౌటే, ఇది ఫెయిల్యూర్ కూడా అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, మాకు తెలియదు. ఏదంటారు? ఓటీపీ అంటారు. ఓటీపీలు పెట్టుడు, సెల్లులు పెట్టుడు, ఐరిస్లు పెట్టుడు, అని లేదా ఆధార్ లింక్ అనుడు. ఎప్పటికొక పని ఉండాలి కదా, కొత్త పనులు. అట్లా ఇట్లా ఏమైనా పెట్టుకుంటారా తెలియదు, లేకపోతే ఏమన్నా దీంట్లో ఏమైనా తేడాలు జరుగుతున్నాయి అనేది మనకు తెలియదు. అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా లాస్ట్ టైము, అంటే కంపల్సరీ మనం ఎక్కడ మన రేషన్ కార్డ్ ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళి తీసుకోవడం అది ఇబ్బందే ఉండే. ఘోరమైన పద్ధతిలే అది పెట్టిండు. అది మొక్కొచ్చు, కేసీఆర్ కాలు మొక్కొచ్చు, దాంట్లో పద్ధతి మంచిగానే ఉన్నది. ఓకే సార్, అది ఇప్పుడు అంటే మరి వాళ్ళు చెప్పి అంటే మీరు అన్న దాని ప్రకారం కూడా లాస్ట్ టైం మనకు ఎక్కడ రేషన్ కార్డు ఉంటుందో అక్కడికి వెళ్ళి తీసుకున్నాం, విలేజెస్ కానీ ఇంకెక్కడ ఉంటే అక్కడ. నష్టాలు ఉన్నాయి కదా, నష్టాలు. బస్ కిరాయిలు పెట్టుకొని యాన్న ఉంటాడు అడిగిపోతాం. ఆన్లైన్లో పెట్టిండు, మంచి పద్ధతి. అది ఎప్పటికీ అట్లనే కొనసాగితే కూడా చాలా మంచి పద్ధతి అది. అవును సార్, అప్పుడు కూడా మరి బయోమెట్రికే యూజ్ చేశారు కదా, బయోమెట్రిక్ మీకు ఓకే అంటున్నారా? బయోమెట్రిక్ అంటే ఇప్పుడు దీంట్లో అన్ని మళ్ళీ ఓటీపీలు, సెల్లులు పట్టుకొచ్చుకున్నాడు, ఇవన్నీ ఉంటాయి కదా, దాంట్లో ఓసారి ఇబ్బందులు ఉంటాయి, టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటప్పుడు ఇంకా వేస్టే కదా టైం. అంటే అదే సార్ నేను అడిగేది ఏంటంటే మీ ఒపీనియన్ ఏంటి? మనకు ఎక్కడ పడితే అక్కడ సరుకులు తీసుకోవచ్చు అనేది చాలా మంచి పద్ధతి, దానికి సల్యూట్ చేస్తున్నాం అంటున్నారు. కానీ అప్పుడు బయోమెట్రిక్ ఉంది కదా, ఆ బయోమెట్రిక్ జస్ట్ అది ఏదో పెట్టేవాళ్ళం, వచ్చేది కొద్దిగా పర్వాలేదు. అది బెటర్ అంటున్నారా? బెటర్, ఇంకా బయోమెట్రిక్ బెటర్ ఇంకా అంతే, బెస్ట్. అది ఏ ఇబ్బందులు అయితే ఏం లేవు. ఓకే సార్, చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వస్తారు? నాది ఆర్టీసీ ఎంప్లాయ్, నాకు రేషన్ కార్డు క్యాన్సిల్ చేసిర్రు. ఆర్టీసీ ఎంప్లాయ్, గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చెప్పేసి మీకు రేషన్ కార్డ్స్ క్యాన్సిల్ చేశారు. ఇస్తామన్నారు కానీ ఇవన్నీ ఇవ్వట్లేదు. ఇంక ఇస్తామన్నారు, ఇవ్వాలి. ఓకే, ఇది అండి రేషన్ షాప్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి రేషన్ డీలర్ చెప్తున్న దాని ప్రకారం అయితే బయోమెట్రిక్ బాగానే ఉండేది, కానీ ఇప్పుడు వచ్చిన కొత్త పద్ధతులు కూడా బాగానే ఉంటాయి. కానీ అందరూ ఎడ్యుకేటెడ్ అయి ఉండరు కాబట్టి వాళ్ళకు మొబైల్ ఓటీపీ అనేది కొంచెం కష్టంగా అవుతుంది. మొబైల్ ఓటీపీలో కూడా ఇక్కడ ఉన్నటువంటి సర్వర్ ప్రాబ్లం వల్ల కూడా మొబైల్కి ఓటీపీ వచ్చినప్పటికి కూడా అది లేట్గా చూపించడము, దానివల్ల 2-3 సార్లు మళ్ళీ ఓటీపీ తీసుకోవడం జరుగుతుంది. దానివల్ల చాలా ప్రాబ్లం ఎదుర్కొంటుంది. ఇక్కడ సరుకులు తీసుకోవడానికి కూడా లేట్ అవుతుందని చెప్పేసి మేము మాత్రం, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం మెయిన్గా ఐరిస్ విధానానికే ఎక్కువ వరకు బెటర్ అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్తున్నారు. ఈ రెండింటికంటే కూడా పాత పద్ధతి ఏదైతే ఉందో బయోమెట్రికే ఇంకా బెటర్గా ఉండేది. మాకు అందరికీ మొబైల్స్ ఇక్కడికి తీసుకొచ్చుకోము కదా, మొబైల్ కూడా అందరికీ అంటే చదువుకొని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మొబైల్ నెంబర్ అనేది ఆధార్ కార్డుకి లింక్ అయి ఉండకపోవచ్చు కాబట్టి దానికోసం స్పెషల్గా మళ్ళీ మొబైల్ నెంబర్స్ ఇక్కడ తీసుకొచ్చుకోవడము, వాటికి ఓటీపీ వచ్చినా కూడా అది మేము తెలుసుకోలేకపోవడం, మళ్ళీ రేషన్ డీలర్కే మొబైల్ ఇవ్వడం, అతనే ఆ మొబైల్లో వచ్చినటువంటి ఓటీపీ అతనే తెలుసుకొని అతన్నే రేషన్ సరుకులు ఇవ్వడం అనేది కొంచెం కష్టంగా ఉందని కూడా వీళ్ళు ఇక్కడ చెప్తున్నారండి. ఇది ఇక్కడ ఉన్నటువంటి సమాచారం.
ప్రస్తుతం మనం చైతన్యపూర్లోని ఇంకొక రేషన్ షాప్ వద్ద ఉన్నాము. ఆ రేషన్ షాప్ డీలర్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. చెప్పండి అమ్మా, మీరు ఇక్కడ ఏమేమి ప్రొవైడ్ చేస్తుంటారు, ఏమేమి సరుకులు ఇస్తుంటారు? గవర్నమెంట్ నుండి మనకి ఇప్పుడు రైస్ సప్లై ఉందండి పబ్లిక్కి. ఇప్పుడు బయోమెట్రిక్ ఇబ్బంది అవుతుందని పబ్లిక్కి ఓటీపీ ద్వారా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాం మేము. ఓటీపీ కొన్ని ఫోన్స్ సపోర్ట్ చేయకపోతే మెసేజెస్ అది ఇది ఐరిష్ది ఉంది, ఐరిష్ దాంతో కూడా చూస్తున్నాం. ఓకే, ఓన్లీ ఇప్పుడు మీరు ఒక రైస్ ఒకటి ప్రొవైడ్ చేస్తారు, ఎక్కువ వరకు అయితే ఓటీపీ ట్రై చేస్తున్నారు. ఓటీపీ రాని సందర్భంలోనే మాత్రమే ఐరిస్ యూజ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ మనం రేషన్ లబ్ధి పొందే కొంతమంది వ్యక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. నమస్తే సార్. నమస్తే అమ్మా. చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వస్తుంటారు? మేము ఇక్కడనేనమ్మా, చైతన్యపురి గంగా హాస్పిటల్ దగ్గర. రెగ్యులర్ ఇక్కడికే వచ్చి ఈయనే తీసుకుంటాము మేము ఎప్పుడైనా. చెప్పండి సార్, మీరు ఏమేమి తీసుకుంటుంటారు ఇక్కడ? మేము రైస్ తీసుకుంటాం, షుగర్ ఉంటే షుగర్ తీసుకుంటాం. షుగర్ ప్రస్తుతానికైతే లేదు స్టాకు, దానివల్ల మేము ఓన్లీ రైస్ తీసుకొని ఓటీపీ ద్వారా మేము రైస్. సార్ ఇప్పుడు ప్రజెంట్ కొన్ని డేస్ నుంచి అయితే ఇక్కడ సన్న బియ్యం అమల్లోకి వచ్చిందని చెప్పేసి అంటున్నారు. సన్న బియ్యం ఏమైనా ఇస్తున్నారు? ఇక్కడ అంత ఏ మాత్రం రాలేదమ్మా, ఏదో పుకారు లేపుతున్నారు కానీ సన్న బియ్యం అయితే లేవు. ఓకే, ఇప్పుడు రెండు కొత్త పద్ధతులు వచ్చినాయి కదా, మీకు బయోమెట్రిక్ బెటర్ అనిపిస్తుందా, ఓటీపీ బెటర్ అనిపిస్తుంది? ఓటీపీ బెటర్ అనిపిస్తుంది. అంటే మాకైతే మాకిట్లా ఆ ద్వారానే పొందుతున్నాం 2 నెలల నుంచి. మాకు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అంటే ఓటీపీ డయల్ చేసినప్పుడు కొంచెం సర్వర్ ప్రాబ్లం ఉండి ఆ ఓటీపీ రావడం అనేది అని చెప్పేసి కొంచెం లేట్ అవుతుంది అంటున్నారు. మీకు అట్లా ఏ ప్రాబ్లం రాలేదు ఇప్పటివరకు? ఇంతవరకు రాలేదమ్మా, రాలేదు. మేము కంటిన్యూగా తీసుకెళ్తాం ఇతని దగ్గర. ఓకే, మీకైతే ఓటీపీ బెటర్ అనిపిస్తుంది. సో ఇంకొకరిని అడిగే ప్రయత్నం చేద్దాము. చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏం చేస్తారమ్మా, ఏమి కాలు విజయం తీసుకొని ఏం చేస్తారు చెప్పండి. అప్పుడు నా చక్కెర ఉండే, గోధుమలు ఉండే, కిరోసింగ్ ఎక్కడ పోతుండే అమ్మా, ఏం చేస్తుంది కిరోసింగ్ చెప్పు. ఒక టైంలో గ్యాస్ అయిపోయింది అనుకో, సొంతం ఇంట్లో ఉండి కిరాయిలు ఇంట్లో ఉన్నాక కట్టెల పొయ్యి పెడితే ఊకుంటారు వాళ్ళు? చెప్పండి అమ్మా, మీరే చెప్పండి, ఊకుంటారా? అరే కిరోసింగ్ ఉంటే గ్యాస్ పొంపు పెట్టుకొని కొట్టుకో. కిరోసింగ్ పోయింది, చక్కెర పోయింది, అది ఒక్కొక్క కిలో ఇస్తుంది. అప్పుడు ప్రభుత్వంలో అమ్మ చక్కెర ఎంత ఇస్తుంది, ఇప్పుడు ఏమి ఇస్తున్నారు? ఆ చక్కెర బి ½ కిలో ఏం సరిపోతారమ్మా 5 మంది పిల్లలకు? చెప్పండి. మీరు ఏం చేస్తుంటారు సార్? నేను సైకిల్ పంపుతారు సార్, రోడ్డు మీద ఊకొని బతకటోని. ఇప్పుడు గ్యాస్ 900 రూపాయలు అయిపోయింది. మంచి నూనె 150 రూపాయల కిలో అయిపోయింది. చెప్పండి, 85 రూపాయల కిలో మంచి నూనె పోయి అలా 150 రూపాయలు అంటే ఎదికలు తెచ్చి తింటారమ్మా. ఏం ప్రభుత్వం? చెప్పండి సార్, మీకు ఫోన్కి ఓటీపీ వస్తుందా, అదే తీసుకుంటారా, మీకు ఆన్లైన్ స్కాన్ చేసి తీసుకుంటున్నారా? తీసుకుంటున్నామమ్మా. ఇప్పుడైతే మీకు ఓటీపీ లేదు. ఓటీపీ వస్తలేదు, చాలా వస్తలేవు. ఇంత టైం ఖరాబ్, వాళ్ళు టైం ఖరాబ్, మా టైం ఖరాబ్, ఎంత టైం ఖరాబ్. అప్పుడన్నా మంచిగా కార్డు చూసుకుని రాసి ఇస్తుండే, చిట్టి ఇస్తుండే, ఇచ్చేస్తుండే, తీసుకుని వెళ్ళిపోతుంటుంది. ఈ కొత్త కానూన్ వెళ్ళి పబ్లిక్ పరిశాన్ తీసుకుంటే బిల్ రాసి ఇస్తుండే, పై డబ్బులు ఇస్తుంటే రేషన్ ఇస్తుంటే. చక్కెర లేరు, గ్యాస్ నూనె లేరు, ఏమి లేదు. మంచి నూనె వస్తుండే, మంచి నూనెవి లేదు. ఇదండి ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు మాత్రం కొంతమంది ఓటీపీ బెటర్ అని చెప్తున్నారు, కొంతమంది మాత్రం మాకు ఓటీపీ రావట్లేదు, ఓటీపీ సర్వర్ ప్రాబ్లం విషయం పక్కన పెడితే మా మొబైల్లో బ్యాలెన్స్ ఉండడము, బ్యాలెన్స్ లేకపోతే ఆ మెసేజ్ రాదు, ఆ ఓటీపీ చూడడం కూడా రావట్లేదు అని చెప్తున్నారు. కొంతమంది మాత్రము ఓటీపీ బెటర్ అని చెప్తున్నారు. కొంతమంది ఓటీపీ రాని వాళ్ళకి ఓటీపీ ట్రై చేసి ఆ ఓటీపీ రాని వాళ్ళకి ఐరిస్ విధానం మేము తీసుకుంటున్నామని చెప్పేసి రేషన్ డీలర్ కూడా చెప్తున్నారు. ఇంకా కొంతమంది మాత్రం అసలు మాకు ఒక బియ్యం ఇచ్చేసే బియ్యం తినం కదా, ఇంకా ఇంకొన్ని సరుకులు ఇస్తే బాగుండేది అంటే పప్పులు ఉప్పులు నూనె కూడా అప్పుడు ఇచ్చేవాళ్ళు, కిరోసిన్ లేకుండా ఇప్పుడు కిరోసిన్ లేదు, పప్పులు లేవు, అవన్నీ ఏమీ లేవు, షుగర్ కూడా లేదు. అసలు ఇవన్నీ ఎందుకు ఆపేశారు అన్నట్టుగా కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజెంట్ గ్యాస్ ధరలు పెరిగి మేము గ్యాస్ కూడా తీసుకోలేని పరిస్థితి, కనీసం కిరోసిన్ ఇస్తేనైనా పంపు స్టవ్ల మీద మేము కిరాయికున్న ఇళ్లలో పొయ్యి కట్టెల పొయ్యి పెట్టనివ్వరు కాబట్టి కనీసం కిరోసిన్ ఇస్తేనైనా కిరోసిన్ స్టవ్ పైన మేము వంట చేసుకొని తినగలుగుతాము అని చెప్పేసి కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సన్న బియ్యం అని కూడా చెప్పారు, కానీ సన్న బియ్యం వారం ఇప్పటివరకు ఇచ్చిన దాఖలాలు మాత్రం కనిపించట్లేవని మాత్రం ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి సమాచారం. కెమెరామెన్ శ్యామ్తో భవిత, హైదరాబాద్.